నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ. అధిష్టానంపై పలువురు కాంగ్రెస్ నేతల అసంతృప్తి. అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ హామీ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ బీసీలకు రిజర్వేషన్ కల్పించకుండా డ్రామా ఆడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మభ్యపెడుతూ స్థానిక ఎన్నికల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇక రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలో బంద్కు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలోని మునిపల్లి మండలం బుదేరా ఎక్స్ రోడ్డులో ఈ రోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ మాట్లాడుతూ, 9th జీవో ప్రకారం 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి బీసీ ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీవో ప్రకారమా అసలు 42% రిజర్వేషన్ అమలే కాదని బీసీ ప్రజలు ఇది గమనించి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దయచేసి ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టొద్దని, ఈ పార్టీ 2% రిజర్వేషన్ అమలు చేసేదాకా తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని, 42% రిజర్వేషన్ అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. లలిత్ తీన్మార్ మల్లన్న నాయకత్వం, లలిత్ తీన్మార్ మల్లన్న నాయకత్వం. రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ పిలుపు మేరకు ఏదైతే ఉందో మరి బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి హైకోర్టులో ఇంతకుముందు మరి రిలీజ్ చేసారో అదే జీవో నెంబర్ 9 పేరు తీసుకొచ్చి ఈరోజు మరి స్థానికంగా ఎంపీసీ కానీ జెడ్పీసీ కానీ బీసీలు అయితే అని చెప్పి ఈరోజు అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళే చేపిస్తారు. ఈ రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. అలాగే బీసీ ముఖ్యమంత్రులు కూడా బీసీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా రాజీనామా చేయాలి. ఎందుకంటే 40% బీసీలు కావాలి, మన బీసీలు కావాలి. ఎందుకంటే మనకు ఎంపీసీ కావాలి, సర్పంచులు కావాలి, మన ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే ఈరోజు మీడియా చూసుకునే వాళ్ళు ఉన్నది, మరి ఇండస్ట్రీ చేసుకునే వాళ్ళు ఉన్నది, మరి పొలిటికల్ వాళ్ళే ఉన్నారు, అన్నింటిలో వాళ్ళే ఉన్నారు. మరి బీసీలు ఎందుకు కావాలి, బీసీలు ఎమ్మెల్యే ఎందుకు కావాలి, సర్పంచ్ ఎందుకు కావాలి, ఎంపీసీ ఎందుకు కావాలి. ఈరోజు బీసీలకు 40% కల్పించాలి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్కడ రసంగా చూస్తున్నాము, ఎక్కడెక్కడ మందు ఏర్పాటు చేస్తున్నాము. వెంటనే బీసీలకు రిజర్వేషన్ కల్పించేదాకా ఎలక్షన్ చేయకూడదని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ చాదగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. జై మల్లన్న, జై మల్లన్న, లలిత్ తీన్మార్ మల్లన్న నాయకత్వం. రాజీనామా చేయాలి వెంటనే రేవంత్ రెడ్డి. బీసీ ఎమ్మెల్యే వెంటనే, బీసీ ఎమ్మెల్యే వెంటనే, బీసీ ఎమ్మెల్యే వెంటనే లలిత్ తీన్మార్ మల్లన్న నాయకత్వం. మెటాఫండ్ అనే యాప్ తయారు చేసి లక్ష పెడితే 3 లక్షలు వస్తాయని అమాయక ప్రజలను నమ్మించి లక్షల కొద్ది వసూలు చేసి మోసం చేసిన కేసులో 3 నిందితులను జగిత్యాల పోలీసులు అరెస్టు చేశారు. నిన్న తిరుపతి రెడ్డి, రాజు అనే వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా, ప్రధాన నిందితుడైన జగిత్యాల పట్టణంలో ఫోటోగ్రాఫర్గా ఉన్న కస్తూరి రాకేష్ను ఈ రోజు అరెస్టు చేశారు. అతని నుంచి ల్యాప్టాప్, పాస్పోర్ట్, బ్యాంక్ అకౌంట్, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాలలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. గుడ్ ఈవినింగ్ ఆల్. సో మనకి కొడిమ్యాల్ టీఎస్ లిమిట్లో ఒకటి మెటా ఫండ్ ప్రోలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 times లాభం వస్తుంది. దీని మీద ఒకటి కేసు అయింది. దిస్ కేస్ ఈజ్ 420 IPC case and Telangana Protection of Depositor of Financial Establishment Act 1999
and Section 3 and 4 of Price Set and Money Circulation Scheme Banning Act 1978. ఈ కేసులో విక్టిమ్స్ అక్యూజ్డ్ A4 and A5కి 20 లక్షలు ఇచ్చారు. వాళ్ళకి ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత A4 మనకి సింగారెడ్డి తిరుపతి రెడ్డి అండ్ A5 వీరభతిని రాజు ఇద్దరికి అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు మెటా ఫండ్ ప్రోలో ఏజెంట్గా పని చేస్తూ విక్టిమ్స్ ద్వారా మెటా ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేపిస్తున్నారు. సో ఇంకా మనకి ఇన్వెస్టిగేషన్లో ఒకటి MLM ఫ్రాడ్ ఉంది, అది తెలిసింది. ఈ MLM స్కీమ్ మీద చాలామంది ఉన్నారు. సో ఒకటి ఇది హెరార్కీ సిస్టమ్ ఉంది. సో చాలామంది దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు. దీంట్లో భాగంగా మనకి ఇంకా ఒకటి కస్తూరి రాకేష్ A3 కూడా చాలామందితో అధిక లాభాలు వస్తాయి అని ఆశ చూపి మెటా ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేపించారు. తర్వాత ఈ మెటా ఫండ్ ప్రో యాప్ క్లోజ్ అయిన తర్వాత చాలామంది మన దగ్గర వచ్చారు అండ్ ఈ బాధితులు కూడా మన దగ్గర వచ్చారు. ఇంకా ఈ రాకేష్ ఇంటర్గేషన్లో మనకు ఇంకా కొంతమంది పేరు తెలిసింది. అండ్ రాకేష్ ద్వారా ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేయించిన డబ్బులు అరౌండ్ 1 కోటి వరకు ఉన్నాయి. అండ్ దీంట్లో ఈ హెరార్కీ సిస్టంలో కొంతమంది కరీంనగర్ రూరల్ కేసులో అయింది కేసులో దీంట్లో కూడా అరెస్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది అబ్స్కాండెడ్ ఉన్నారు. అది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉంది. అండ్ అది ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత మనకి ఇంకా డీటెయిల్ వస్తాయి. ఆ తర్వాత మనం పూర్తిగా చెప్తాం. అండ్ ప్రజలతోని మన ద్వారా ఒకటే వినతి, మీరు కూడా మీడియా తరఫు నుంచి కూడా ఇట్లాంటి స్కీమ్ మీద ఎవరు నమ్మకం పెట్టకండి. ఎందుకంటే ఈ 3 times లాభం వస్తాయి, 4 times లాభం వస్తాయి. ఈ టైప్ ఆఫ్ స్కీమ్స్ ఇది మోసం చేయడానికే ఉంటుంది. అండ్ దీని మీద మీ తరఫు నుంచి అవేర్నెస్ క్రియేట్ చేస్తే చాలా మనకి కూడా కోఆపరేట్ అవుతాయి. మనం కూడా మన సోషల్ మీడియాలో కానీ మన పబ్లిక్ ఇంటరాక్షన్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేశారు పంచాయతీ సెక్రటరీ. 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇల్లు ఫైల్ను ప్రాసెస్ చేసేందుకు 10,000 రూపాయలు డిమాండ్ చేశారు పంచాయతీ కార్యదర్శి ఎం అనిల్. ఇక బాధితుడి ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ పొందిన రోజు కారులో కూర్చోబెట్టి రిటైర్మెంట్ డబ్బుల చెక్కునిచ్చి పంపాలని కేసీఆర్ అన్నాడు. కానీ ఈ కాంగ్రెస్ పాలనలో 2 ఏళ్లైనా ఉద్యోగాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఏ రిటైర్డ్ ఉద్యోగినైతే రిటైర్మెంట్ రోజే కార్లో కూర్చోబెట్టి చెక్కులు అప్పచెప్పి ఇంటికాడ సన్మానం చేసి పంపాలని చెప్పి కేసీఆర్ మాట్లాడి చూసినావా? ఇవాళ రిటైర్డ్ ఎంప్లాయీ సంవత్సరమైనా 2 సంవత్సరాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేవు. కొద్దిమంది ఏమో కమిషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు, కొద్దిమంది ఏమో కోర్టుకు పోయి తెచ్చుకుంటున్నారు. దుస్తుంది అలా ఏమనంటే వాడు రాజు చేసిండు, వీళ్ళు రాజు చేసిండు, దివాళి తీసి ఇది కాదు కదా. నువ్వు వచ్చినప్పుడు తెలియదా? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీరే కదా శాసనసభలో మాట్లాడింది, అనేక సందర్భాలు మాట్లాడింది. మీరు తెలిసే కదా మీరు హామీలు ఇచ్చింది. నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేదు. ఇవాళ నీ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడతలేరు, 66 హామీల గురించి ఎవరు మాట్లాడతలేరు, ఇవాళ మేనిఫెస్టో గురించి ఎవరు మాట్లాడతలేరు. మాట్లాడుతున్న వల్ల ఉన్నదాన్ని నన్ను ఇవ్వండి బాబు అంటున్నారు వాళ్ళు. పాపం ఉన్నదాన్ని దండం పెడతాం, ఉన్న పెన్షన్ టైంకి ఏమంటున్నారు. ఇది దుస్థితి. కుటుంబ
కలహాల విషయమై తల్లితో గొడవపడి తల్లిని కొట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీబీనగర్లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉప్పల్కు చెందిన బీజేపీ నాయకుడు రేవల్లి రాజు కురమ గత 15 రోజుల క్రితం తన తల్లి లక్ష్మితో గొడవ జరిగింది. ఆ గొడవలో తల్లిని కొడుతున్న వీడియోస్ బంధువులు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో మనస్తాపానికి గురైన రేవల్లి రాజు నిన్న ఉదయం ఇంట్లో సెల్ఫీ వీడియో తీసుకొని అమ్మను ఎందుకు కొట్టాల్సి వచ్చిందని వివరిస్తూ నా పరువు తీస్తూ వీడియో వైరల్ చేయడంతో నేను మానసికంగా క్షోభకు గురైన ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో తీసి ఫోన్ ఇంట్లో పెట్టి బీబీనగర్ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఫోన్ కలవకపోవడంతో ఆందోళన చెందారు కుటుంబ సభ్యులు. ఇంట్లో రాజు వస్తువులు వెతుకుతున్న సమయంలో రాజు మొబైల్ ఫోన్ గుర్తించి కొడుకు తండ్రి సెల్ఫీ వీడియోను చూసి తల్లికి చెప్పి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని బీబీనగర్ పోలీసులను సంప్రదించారు. ఇంట్లో జరిగిన గొడవను మా పిన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేసిందని మృతుడి కొడుకు ఆరోపించాడు. బీబీనగర్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో భార్య కుటుంబ సభ్యుల రోదనతో విషాద ఛాయలనుకున్నాయి. గతంలో డబ్బుల కోసం చాలాసార్లు నాతో గొడవ చేస్తున్నాడంటూ తల్లి లక్ష్మి రాజు పైన సీనియర్ సిటిజన్ ఫోరంలో కేసు నమోదు చేసినట్లు తల్లి లక్ష్మి తెలిపారు. వాడి పేరు రేవల్ రాజు, తెలంగాణ ఉప్పల్ల విజయపురి కాలనీ సాయిబాబా టెంపుల్లో ఉంటాడు. సాయిబాబా టెంపుల్ ఆపోజిట్ రోడ్ నెంబర్ 1 గల్లీలో ఉంటాడు. ఆయన మంచి వ్యక్తి అంకుల్. ఆయన ఎప్పుడు నాతో ఉంటుండే, నన్ను ఇట్లా ధైర్యం ఇస్తుండే. ఇప్పుడు ధైర్యం ఇచ్చేటట్లు ఎవరు లేరు. డాడీ మా డాడీకి లొల్లిలైనాయి. ఆస్తి వల్ల లొల్లి అయ్యింది. అయితే ఆస్తి లేరని చచ్చిపోయింది. అంజన్ కుమార్ యాదవ్ను బుజ్జగించడానికి వెళ్లడంపై మండిపడ్డారు. అలిగిన అవుట్ డేటెడ్ నేతను బుజ్జగించడానికి అధిష్టానమే నేరుగా వెళ్లడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతను బుజ్జగించుకుంటూ వెళ్తే పార్టీ ఇబ్బందుల పాలవుతుందని పలువురు నేతలు వ్యక్తపరుస్తున్నారు. గతంలోనూ కేబినెట్లో చోటు దక్కకపోవడంతో పలువురు నేతలు కాస్త అసంతృప్తి చెందారు. ఆ సమయంలో కూడా బుజ్జగింపులు చేశారు ఖార్గే. బుజ్జగించుకుంటూ వెళ్తే చిన్న నేతలు కూడా ఇదే నేర్చుకుంటారని అధిష్టానంపై మండిపడుతున్నారు పలువురు కాంగ్రెస్ నేతలు. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి. మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా. మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయింది. దీంతో ప్రధాని మోదీ సారథ్యంలో నవంబర్ 25న అయోధ్య ప్రధాన ఆలయంపై జెండాను ఎగురవేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మోదీకి ఆహ్వానం పంపింది. ఈ వేడుకలు రామాలయ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు చెబుతాయని అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల హామీ ఇచ్చే ముందు ఆలోచించి హామీలు ఇవ్వాలని, రాజ్యాంగ సవరణ చేసే హక్కు పార్లమెంట్లకు ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వాలకు కాదని, ఈ విషయం తెలిసి కూడా ప్రజలు మోసం చేయాలని చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల విషయంలో అభాసుపాలైంది. మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మీడియా సమావేశంలో పాల్గొన్న ఈటెల తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ అని, ఆ పార్టీకి అన్ని అవగాహన ఉండే ప్రజలను మోసం చేయాలని చూసిందని, ఈజీఓలు నిలవదని మొదటి నుంచి రాజ్యాంగ నిపుణులు చెబుతున్నా వినకుండా జీవో తెచ్చిందని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి కనీసం సర్పంచ్లకు పాత బకాయిలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు ఇవ్వాలనే పరిస్థితిలో ఉందని, స్థానిక ఎన్నికలలోపు పెండింగ్ బిల్లులు, జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 25 సంవత్సరాల నుంచి తన వెన్నంటే ఉన్న నాయకులకు బీజేపీ తరపున బీఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.
నథింగ్ బట్ ఎ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్. 85% మంది వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి తెలంగాణ. ఈ తెలంగాణలో బీసీలకు 42% మీరు ఏ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇస్తారో మంచిది అమలు చేయమని చెప్పి కోరినాం. భాజపా అసెంబ్లీలో కౌన్సిల్లో మద్దతు కూడా ఇచ్చినాం. మేము కాంగ్రెస్ పార్టీకి నిజాయితీ లేక, చిత్తశుద్ధి లేక, కమిట్మెంట్ లేక ఇవాళ చేతులు ఎత్తేసింది. అబాస్ పాలైపోయింది ఇవాళ ప్రజాక్షేత్రంలో. రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొత్త ప్రాంతీయ పార్టీ కాదు, అది కొత్త నాయకుడు కూడా కాడు. ఆయన 50 ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీ, ఒక 50 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ గింత పేలవంగా, గింత అనాలోచితంగా, గింత మూర్ఖంగా ఇలా వివరిస్తారని చెప్పి ఎవరు అనుకోలే. మోసం చేసే వాళ్ళకే ఇష్టపడతారు, మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతారనేటువంటి ఫిలాసఫీ కలిగిన వాడు కాబట్టి మరోసారి తెలంగాణ ప్రజలు మోసం చేసిండు, వంచిండు. ఈ పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇవాళ నేను ఇదే కమలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, నేను 42% రిజర్వేషన్లు తప్పకుండా అమలు కావాలి, మా సపోర్ట్ ఏం కావాలన్నా మీకు చేస్తామని చెప్పినాం. గవర్నర్ గారు ఆపడానికి కానీ, రాష్ట్రపతి గారు ఆపడానికి కానీ ఏం లేదు, తప్పకుండా మేము మద్దతు ఇస్తామని చెప్పినాం. కానీ జ్ఞానం ఉండాలి, అవగాహన ఉండాలి. మరి ఏం సలహాలు ఇచ్చిండ్రు, ఎవరి సలహాలు పాటించిండ్రో వాళ్ళకి అర్థం కావాలి. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు రాష్ట్రపతి గారు, రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు. మీరు ఏ జీవో వచ్చినా కూడా అంతిమంగా గవర్నర్ పేరునే వస్తుంది. మీరు ఇప్పుడు చూడండి, మీరు ఏ జీవో వచ్చినా కూడా ఏంటంటే రాజముద్ర కేంద్రంలో రాష్ట్రపతి పేరు మీదనే వస్తుంది. బీసీ రిజర్వేషన్ల అంశం ఇది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు. ఇది రాజ్యాంగానికి సంబంధించిన, రాజ్యాంగ సవరణ సంబంధించిన, ఆ రాజ్యాంగ సవరణ బాధ్యత, హక్కు పార్లమెంట్కు ఉంటుంది తప్ప శాసనసభలకు ఉండదు. డ్రామా ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసినప్పుడు అర్థం కావాలి చాలా మందికి, ఎందుకో ధైర్యం చేయలేకపోయింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 42% అమలు చేసే సత్తానే ఉంటే ఎందుకు జంతర్ మంతర్ దగ్గర ధర్నా పోయింది అనేది అర్థం కావాల్సి ఉండాలి. షెడ్యూల్ వచ్చిన తర్వాత మంత్రులు స్వయంగా మాట్లాడిండ్రు, ఏ పార్టీ వాళ్ళు కూడా మీరు కోర్టుకు వెళ్ళకండి, మాకు సహకరించే ప్రయత్నం చేయండి. సహకరించాల్సింది పార్టీలు కాదు, సహకరించాల్సింది వ్యక్తులు కాదు, సహకరించవలసింది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అనేది అది కావాలి. ఒక మంత్రి గారేమో మేము కోర్టు తీర్పు వెలువడిన తర్వాతనే నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పిండు. కానీ జడ్జిమెంట్ రాలేదు, తీర్పు రాకముందే ఆధారబాధన నిన్న పొద్దున నామినేషన్ల ప్రక్రియ సురువైద్దని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా వాళ్ళే ఇచ్చుకున్నారు. దాంతో ఎంత అబాస్పాలైందో దాన్ని బట్టి అర్థం కావాలి. నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో, మనకు అనేక మంది న్యాయ నిపుణులు ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. వెనుకటి రోజులు కాదు, ఎడ్డి తెలంగాణ కాదు ఇది, గుడ్డి తెలంగాణ కాదు ఇది. ఇవాళ ప్రతి ఇంట్లో గుడిసెల్లో కూడా చదువుకున్న పిల్లలున్నారు, రాజ్యాంగం పట్ల ఇంత అవగాహన ఉంది, చట్టం పట్ల ఇంత అవగాహన ఉంది, మీరు ఈ పని చేయొద్దని చెప్పిండు. ఈ వాదన పసలేని వాదన. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కలిగినటువంటి రెండు, ఒకటి ట్రైబల్స్, వాళ్ళు 70% అంటే 70% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, 90% అంటే 90% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే. ఇవాళ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అక్కడ 90% అంటే 90% ఎస్టీ రిజర్వేషన్ ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ ఏ దళిత బిడ్డలు అయితే ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎంత జనాభా ఉంటే అంత రిజర్వేషన్ కల్పించాలి. ఈరోజు ఈ 42% ఇవ్వచ్చు అని చెప్పి మూర్ఖంగా మీరైతే వివరించారో, ఇప్పటికైనా చెంపలేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి వెంటనే మీరు ఎన్నికలు జరిపించాలని చెప్పి కోరుతున్నాం. మీకు తెలుసు, ఇవాళ
ప్రభుత్వం అంటే కేవలం శాసనసభలు పార్లమెంట్లే కాదు. గాంధీ గారు ప్రవచించిండు గ్రామ స్వరాజ్యం అని చెప్పి. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లాలంటే గ్రామ సచివాలయం, మండల సచివాలయం, జిల్లా పరిషత్ శాఖ జరగాలి. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అప్పటికి నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు, కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మోసం చేయకుండా, దగా చేయకుండా 42%తో బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి, కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో సజగలపడ్డ పార్టీ, ఇక రాదనుకున్న పార్టీ ఇవాళ నీ గొప్పతనంతో గెలవలే. ఇలాంటి వర్గాలన్నీ కూడా పట్టుబట్టి నీ కోటేస్తే గెలిచింది మీరు కానీ మాట్లాడిన వీడియోలు. ఎస్, మా మోడీ గారు దేశం మొత్తం మీరు ఇప్పుడు చరిత్ర 79 సంవత్సరాల చరిత్రలో మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు నడుస్తుంది. 27% బీసీ మంత్రులు ఉన్న ఏకైక క్యాబినెట్ ఇవాళ మోడీ గారి క్యాబినెట్. 2014 to 19, 19 to 24, ఇవాళ 24 to ఇవాళ కూడా అంతమంది ఒక చెక్ చేసుకో. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. కాదని దమ్మెలకు అందా రమ్మని చెప్పు. 25 ఏళ్ళ ఇక్కడ, ఇవాళ కొత్తగా రాలే నేను. 25 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నా. అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచింది మేమే. అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతుంది. డెఫినెట్గా మా 25 ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు, నాయకులు అనేక మంది కనపడతలేదా? సముద్రం లెక్కుంటాం మేము. ఎవరికుండా ఇంత బలం ఎవరికున్నది? ఇలా ప్రజలు ఏడుస్తున్నారు, బిడ్డ నువ్వు దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు. ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిల్లిన మా హుజరాబాద్ ప్రజానీకానికి రేపు సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, రేపు ఎంపీపీలుగా, జడ్పీలుగా గెలిపించుకుంటారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మళ్ళీ పనితో పీకే సర్వీస్ చూసినా తప్పకుండా చేస్తాం. 100% ఇస్తాం. ఎందుకు మేము లేకపోతే ఎవరిస్తారా? పార్టీ మేము లేకపోతే ఎవరిస్తారా? ఇక్కడ నేను లీడర్ను, 25 ఏళ్ళ నుంచే లీడర్లు ఇక్కడ. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచే లీడర్లు, గుర్తుపెట్టుకో. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీ. అధిష్టానంపై పలువురు కాంగ్రెస్ నేతల అసంతృప్తి. అయోధ్య రామాలయంలో ధ్వజారోహణ. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.